13వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈనాటి కార్యక్రమంలో ఆదిలాబాద్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ పాల్గొన్నటువంటి కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బేత రమేష్ గారు, అట్లనే మరి అందరికీ ఆశమ్మ గారితో పాటు మిగతా పద్మశాలి వివిధ పదవుల్లో కొనసాగుతున్నటువంటి నాయకులందరికీ, మన బీసీ సంఘం అధ్యక్షులు చిక్కర దత్తు గారికి, అందరికీ పత్రికా మిత్రులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు నిజంగా మనం అందరం గర్వపడవలసినటువంటి వ్యక్తి. మరి ఈరోజు మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరి ఆనాడు తొలి తెలంగాణ ఉద్యమంలోనే ఆయన 1952లో ఆసిఫాబాద్ నుంచి శాసనసభ్యుడిగా ఆనాడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో మరి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి, ఒక గడ్డి పూస లెక్క. మరి ఆనాటి రోజులలో అంత ధైర్య శాసనటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఎమ్మెల్యే పదవిని, మంత్రి పదవిని అన్నిటికి కూడా రాజీనామా చేసినటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. మరి అటువంటి మహనీయుడు తొలి ఉద్యమంలో ఆఖరి దశలో కూడా 2012 వరకు తుది శ్వాస వదిలే వరకు కూడా మరి ఆయన తెలంగాణ కొరకు కృషి చేసినటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. అటువంటి మహనీయుని యొక్క మరి జయంతులు వర్ధంతులతో పాటు మనం వారి ఆశయాలను ఏ రకంగా మరి కొనసాగించాలనేటువంటి విషయంలో కూడా అందరం ఐక్యమత్యంగా ఉంటేనే మరి ఇలా మనం అందరం కూడా ఆయన ఆశయ సాధనను మనం మరి ముందుకు తీసుకెళ్ళటానికి కూడా మరి అందరికీ దోహదపడుతుంది. అందుకొరకే మీ అందరికీ తెలుసు, ఆనాడు గతంలోనే మరి అయితే తొలి ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పటి వరకు కూడా అయితే ట్యాంక్ బండ్ పైన ఒక విగ్రహం కూడా లేకుండా ఆయన ఉన్నటువంటి ఆఫీసును కూడా మరి అంతకంటే ముందు తెలంగాణ రాష్ట్రం కొరకే తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయాన్ని కూడా ఆయన తెలంగాణ ఉద్యమంలోనే ఆయన ఆఫీసును కూడా అప్పచెప్పినటువంటి విషయం కూడా అటువంటి మహానుభావుని యొక్క వర్ధంతి సందర్భంగా మనం నివాళులర్పించవలసిన అవసరం ఉన్నది. మరి ఆయన పేరుతోటే ఇలా అనేక హార్టికల్చర్ యూనివర్సిటీ కూడా ఆయన పేరు పెట్టుకోవడం, ట్యాంక్ బండ్ పైన విగ్రహం పెట్టుకోవడం, ఇంకా అనేకమైనటువంటి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా తప్పకుండా మన నాయకులు ఎక్కడున్నా అందరితో కలిసి ఏ జిల్లా హెడ్ క్వార్టర్లో తప్పకుండా ఖచ్చితంగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క విగ్రహాలతో పాటు వారి ఆశయ సాధన కొరకు మనం అందరం కూడా కలిసి ముందుకెళ్ళాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ, మరి ఈ సందర్భంగా వర్ధంతి సందర్భంగా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాను.